హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 96. రోజుల్లానే దియాను తీసుకుని శ్వేత ఈఫిల్ టవర్ దగ్గరకు వెళ్ళింది. రుద్ర ఎక్కడ వచ్చి ఆమెను కలుస్తాడోనని భయపడిన వరుణ్ కూడా ఆమె వెనకే అక్కడికి వచ్చాడు. వరుణ్ శ్వేత ఓ ప్లేస్లో కూర్చొని ఉండగా దియా ఆడుతూ చుట్టూ తిరుగుతూ సడన్గా రుద్ర అని గట్టిగా పిలిచింది. ఆ పిలుపుతో ఉలిక్కిపడి అటుగా చూశారు శ్వేత వరుణ్. దియా పరిగెత్తుకుంటూ దూరంగా నుంచొని ఉన్న రుద్ర దగ్గరకు వెళుతుంటే అయోమయంగా చూస్తూ ఉంది శ్వేత. అప్పుడు ఆమెను పరిగెడుతున్న దియాను మార్చి అయోమయంగా చూస్తూ, దియా ఎందుకు అతని దగ్గరికి వెళ్తుంది అని కంగారుగా అడిగాడు వరుణ్. అప్పుడే అక్కడ రుద్రని చూసి షాక్ అయిన శ్వేత కూడా, నాకు అదే అర్థం కావడం లేదు, అసలు దియాకు అతనెలా తెలుసు అని అడిగింది శ్వేత. ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు, మొన్న డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చాడు, ఈరోజేమో దియా ఏకంగా అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అసలు నా వెనక నాకు తెలియకుండా ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అని చిరాగ్గా ముఖం అదోలా పెట్టి అన్నాడు వరుణ్. అంటే ఏంటి వరుణ్, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అని నుదురు చిట్లించి కాస్త సీరియస్గా అడిగింది శ్వేత. ఆ ప్రశ్నకు ఏం ఆన్సర్ చేయకుండా పైకి లేచి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ రుద్ర దగ్గరకు వెళుతున్నాడు వరుణ్. అతని వెనకే పరుగులాంటి నడకతో వెళ్ళింది శ్వేత. అప్పటికే దియాని ఎత్తుకున్న రుద్ర నవ్వుతూ, హాయ్ దియా, నువ్వేంటిక్కడా అని ఏమీ తెలియనట్లే అడిగాడు. నేను రోజూ ఇక్కడికి వస్తాను రుద్ర, నువ్వు కూడా వస్తావా అని అడిగింది దియా. మొన్న నిన్ను కలిసిన రోజు వచ్చాను కదా, ఆ రోజు నేను నిన్ను ఎత్తుకున్నాను, నీకు చెప్పానుగా నిన్న, గుర్తుందా అన్నాడు రుద్ర. ఇంతలో వరుణ్ వాళ్ళు స్పీడుగా మనుషులను తప్పించుకొని రావడం గమనించిన రుద్ర, దియా, నేను నీకో మాట చెబుతాను, వింటావా అని అడిగాడు. ఓ, నేను గుడ్ గర్ల్ కదా, వింటాను రుద్ర అని అంది దియా. ఆ మాటతో, ఎస్, నువ్వు చాలా గుడ్ గర్ల్ దియా, అందుకే ఈరోజు నేను మీ స్కూల్కి వచ్చిన విషయం నువ్వు మీ మమ్మీ డాడీకి చెప్పకూడదు అని అన్నాడు రుద్ర. ఆ మాటతో అతనలా ఎందుకు అన్నాడో అర్థం కాని దియా, వై రుద్ర అని అడిగింది. అప్పటికే వరుణ్ దగ్గరికి వస్తూ కనిపించడంతో, ఐ విల్ టెల్ యూ లేటర్, బట్ ఇప్పుడైతే ఏం చెప్పకు అని అన్నాడు రుద్ర. అబద్ధం చెప్పడం తప్పు రుద్ర, మా మమ్మీ చెప్పింది అని అంది దియా. ఇంతలో అక్కడికి వచ్చిన వరుణ్ వెంటనే రుద్ర చేతిలో ఉన్న దియాను లాక్కున్నట్లే తీసుకొని, ఏయ్, ఏంటి నువ్విక్కడ, నా బేబీని కిడ్నాప్ చేయాలనుకుంటున్నావా అని అడిగాడు. ఆ వెనకే వచ్చిన శ్వేత కూడా కోపంగా రుద్రవైపు చూస్తోంది. ఇంతలో దియా, డాడీ, తననేమనకు, తను రుద్ర, లాస్ట్ టైం నేను మమ్మీతో వచ్చినప్పుడు నేను ఇక్కడే రుద్రని చూశాను అని చెప్పి రుద్రవైపు చూసి నవ్వుతూ కన్ను కొట్టింది దియా. ఆ మాటతో కోపంగా రుద్రవైపు చూశాడు వరుణ్. వెంటనే రుద్ర కూడా ఇంకొంచెం కంటిన్యూ చేస్తూ, ఓ దియా, నీకు ఇంకా గుర్తుందా, ఆ రోజు నాతో పాటు ఒక ఆంటీ కూడా ఉంది, తను నిన్ను కిస్ చేసింది కదా అని అన్నాడు రుద్ర. ఆ మాట వినగానే ఒక్కసారిగా కళ్ళలో కోపంతో చూసింది శ్వేత. ఆమె ముఖంలో ఫీలింగ్స్ను అబ్జర్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు రుద్ర. ఇంతలో దియా, హా, ఎస్ రుద్ర, ఐ రిమెంబర్ దట్, షీ లుక్స్ సో ప్రెటీ, వేర్ ఈజ్ షీ అని అడిగింది. ఆ ప్రశ్నకు రుద్ర నవ్వి, హర్ నేమ్ ఈజ్ విశిష్ట, తను ఈరోజు రాలేదు, రూమ్లోనే ఉంది అని చెప్పాడు. ఓ, షీ ఈజ్ సో క్యూట్, టుమారో సేమ్ టైం నేను మమ్మీ ఇక్కడికి వస్తాం, నువ్వు కూడా విశిష్టం తీసుకొస్తావా అని అడిగింది దియా. ఆ మాటకి శ్వేత వెంటనే అడ్డుకుంటూ, ఆపు దియా, నీకు రోజు రోజుకి అల్లరి ఎక్కువవుతుంది, ఇలారా అంటూ విసురుగా దియాను లాక్కుంది. వెంటనే వరుణ్ కూడా, టైం అవుతుంది శ్వేత, ఇక వెళ్దామా అని సీరియస్గా అన్నాడు. ఓకే, వెళ్దాం అంటూ దియాను ఎత్తుకొని శ్వేత వెళ్తుంటే వెనక్కి తిరిగిన దియా రుద్రకి బాయ్ అంటూ చేతులూపింది. రుద్ర కూడా నవ్వుతూ బాయ్ చెబుతుండగా వరుణ్ వెంటనే రుద్రకి ఎదురుగా వచ్చి, ఏంటి డ్రామా ప్లే చేస్తున్నావా, నా కూతురుతో నీకేంటి పని అని అడిగాడు. ఆ మాటతో రుద్ర నవ్వి, డ్రామా ప్లే చేసేది నువ్వు మిస్టర్ వరుణ్, నీ భార్య కాని భార్యని భార్య అని చెప్పుకుంటున్నావు, కూతురు కాని దియాను కూతురు అంటున్నావు అని అన్నాడు రుద్ర. ఆ మాటకు వరుణ్ కోపంగా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అన్నాడు. ఎస్, నేను ఇలాగే మాట్లాడతాను, అయినా నేనేమి నీ వైఫ్తో ఫ్రెండ్షిప్ చేయట్లేదు కదా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని ఎగతాళిగా చూస్తూ అడిగాడు రుద్ర. ఆ మాటతో ఇరిటేట్ అయిన వరుణ్, సి మిస్టర్ రుద్ర, నేను నీకు మళ్ళీ చెబుతున్నాను, నా ఫ్యామిలీ జోలికి రావద్దు, ఇంకా ఎక్కువగా నా సహనాన్ని పరీక్షించుకు, నేను గనక బ్లాస్ట్ అయితే ప్రపంచ పటంలో నువ్వనేవాడివి లేకుండా పోతావు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లబోతుంటే
వరుణ్ షర్టును వెనక నుంచే పట్టుకొని లాగిన రుద్ర అతన్ని తన వైపుకు తిప్పి, ఏంట్రా నువ్వు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంటే విని ఊరుకోవడానికి నేనేమైనా విలన్ అనుకుంటున్నావా? హీరో ఇక్కడ. నేను నా భార్య బిడ్డను వెతుక్కుంటూ ఇక్కడికొచ్చాను. వాళ్ళని నాకు కాకుండా చేయాలని ఎవడైనా చూస్తే వాడిని కాల్చి బూడిద చేస్తాను. ప్యారిస్లో నీకు సిటిజన్షిప్ ఉండొచ్చు, కానీ పోలీసులకు నీకు తెలియని విషయం ఏంటంటే నాకు ఈ వరల్డ్ మొత్తానికే సిటిజన్షిప్ ఉంది. సో నేను తలుచుకుంటే నిన్ను ఆ పోలీసుని కూడా ఒక ఆట ఆడుకోగలను. ఇక వెళ్ళు అని నెట్టినట్లే ముందుకు తోశాడు. దాంతో కింద పడబోయినవాడు కాస్త తేరుకొని రుద్రవైపు సీరియస్గా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వరుణ్. వీడు ఓవర్ యాక్షన్. అసలు ఈ సహస్ర వీడి దగ్గర ఎందుకుందో అర్థం కావడం లేదు. పైగా నేనెవరో తెలియనట్లు బిహేవ్ చేస్తుంది. నా కూతురిని కూడా నాకు కాకుండా చేస్తుంది, రాక్షసి అని తిట్టుకుంటూనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వరుణ్ వెళ్ళి కారు దగ్గర వెయిట్ చేస్తున్న శ్వేత దియా వైపు మొఖం అదోలా పెట్టి చూశాడు. అతన్ని చూసి, ఏంటి వరుణ్ ఇంత లేటు, అతనితో మాట్లాడేంటి అని అడిగింది శ్వేత. వాడు చూస్తుంటే పెద్ద వేస్ట్ ఫెలోలా కనిపిస్తున్నాడు. దియా ఎందుకు వాడితో మాట్లాడుతుంది? నాకు అస్సలు వాడు నచ్చలేదు, అందుకే వార్నింగ్ ఇచ్చొస్తున్నాను అని అన్నాడు వరుణ్. ఆ మాటతో, అరే వరుణ్, పిల్లలకేం తెలుసు ఎవరెలాంటి వాళ్ళు? అతని గురించి తెలియక మాట్లాడుంటుందిలే, ఇక తనతో మాట్లాడొద్దని దియాకు నేను చెబుతాను అని అంది శ్వేత. అయినా నిన్ననాలి, వద్దు వద్దంటుంటే రోజు ఈ ఈఫిల్ టవర్ దగ్గరకు వస్తున్నావు. వాడిక్కడ నిన్ను చూసి ఇష్టపడి ఇంటి వరకు వచ్చాడు. నీతో లైన్ క్లియర్ చేసుకోవడం కోసం దియాని మచ్చిక చేసుకుంటున్నాడు అని చిరాగ్గా అన్నాడు వరుణ్. ఆ మాటలో తేడా కనిపిస్తుంటే కోపం వచ్చిన శ్వేత, షడప్ వరుణ్, ఏంటా మాటలు? హ్యావ్ యూ లాస్ట్ యువర్ సెన్స్ అని ఆవేశంగా అంది శ్వేత. దాంతో ఇంకా కోపం పెరిగిపోయిన వరుణ్, అంటే నాకు బుద్ధి లేదంటున్నావా? వాడు డైరెక్ట్గా ఇంటికే వచ్చి ఆ రోజు కిస్ చేసి వెళ్ళాడు, అయినా నువ్వు సైలెంట్గా ఉన్నావు. కానీ ఇప్పుడు నేను వాడి గురించి ఒక్క మాట అంటే నాకు బుద్ధి లేదంటున్నావు. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దిస్. అంటే నీకు కూడా వాడంటే అని కోపంగా ఏదో అనబోతున్నాడు వరుణ్. దాంతో ఒక్కసారిగా వరుణ్ అని కోపంగా అరిచింది శ్వేత. ఆ కోపంతో అప్పటికే ఆమె ఫేస్ ఎర్రబడిపోవడంతో ఆమె ఎక్స్ప్రెషన్ చూసి కాస్త తగ్గిన వరుణ్, సారీ శ్వేత, ఏదో వాడి మీద కోపంతో అలా అనేశాను, నువ్వు ఫీల్ అవ్వకు అని అన్నాడు. అతను వెంటనే రియలైజ్ అవ్వడంతో శ్వేత కూడా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, ఇట్స్ ఓకే వరుణ్, ఫుల్ హెడేక్గా ఉంది, ముందైతే కార్తీ ఇంటికి వెళ్దాం అని చిరాగ్గా చెప్పింది శ్వేత. దాంతో సైలెంట్గా వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు. తన తల్లిదండ్రులు ఎందుకు గొడవ పెట్టుకున్నారో అర్థం కాని దియా దాంతో తనకు అసలు సంబంధమే లేనట్లు చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తోంది. వరుణ్ కారును ఇంటికి సైలెంట్గానే పోనిచ్చాడు. వరుణ్ మాట్లాడిన మాటలు శ్వేతకు చిరాకును కలిగిస్తుంటే ఆ కోపం అతని మీద చూపించలేని శ్వేత కూడా సైలెంట్గానే ఉండిపోయింది. కాసేపటికి ఇంటి ముందు కారాపిన వరుణ్ శ్వేత దియా కారు దిగగానే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాడు. దాంతో దియాను తీసుకుని శ్వేత లోపలికి వస్తుండగా, మమ్మీ, డాడీ ఏంటి నన్ను తీసుకెళ్లకుండా వెళ్ళిపోయాడు అని అడిగింది దియా. డాడీకి ఏదో వర్క్ ఉంటుంది దియా, అందుకే నేను తీసుకెళ్లడం లేదు. సరే అది వదిలే, ఈరోజు నీకు ఇంట్లో ఏదైనా స్పెషల్గా చేసి పెట్టినా అని అంటూ కిచెన్లోకి వెళ్ళింది శ్వేత. ఓకే మమ్మీ అంటూ శ్వేతతో పాటే కిచెన్లోకి నడిచింది దియా. వెంటనే దియాను ఎత్తుకొని పక్కనే ఉన్న వంటగట్టు మీద కూర్చోబెట్టి ఆమె కోసం చీజ్ పాస్తా చేయడం మొదలుపెట్టిన శ్వేత మెల్లగా దియా అని పిలిచింది. హా మమ్మీ అని అంది దియా. నీకు ఆ రుద్ర ఎలా తెలుసు అని నెమ్మదిగా అడిగింది శ్వేత. యాక్చువల్లీ మనం లాస్ట్ టైం ఈఫిల్ టవర్ దగ్గరికి వెళ్ళాను చూడు, ఆ రోజు నేను కింద పడిపోతే రుద్ర నన్ను పైకి లేపి హెల్ప్ చేశాడు. హీజ్ ఎ వెరీ గుడ్ అమ్మా అని చెప్పింది దియా. ఆ మాటకు దియా వైపు అనుమానంగా చూసి, అవునా, వన్ టైం చూసినందుకే అతన్ని అంతలా గుర్తుపెట్టుకున్నావా? ఆ తర్వాత రుద్ర నిన్ను మళ్ళీ కలవలేదా అని అడిగింది శ్వేత. దాంతో ఒక క్షణం పాటు రుద్ర తనను స్కూల్లో కలిసిన విషయం గుర్తొచ్చింది. కానీ ఆ మాట తన పేరెంట్స్తో చెప్పొద్దని కాసేపటి క్రితమే రుద్ర అడగడంతో ఆ సంగతి గుర్తొచ్చిన దియా, లేదు మమ్మీ, ఎక్కడా కలవలేదు అని చాలా తేలిగ్గా అబద్ధం చెప్పేసింది. ఇంతవరకు కూతురు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు కనుక దియా చెప్పిందే నిజమనుకుంది శ్వేత. ఆ తర్వాత ఇంకేం ప్రశ్నించకుండా దియాకు ఇష్టమైన పాస్తా చేసిపెట్టి ఆ తర్వాత శ్వేత డిన్నర్ ప్రిపేర్ చేయడంలో మునిగిపోయింది. మరోవైపు ఇంటి నుంచి కోపంగా బయలుదేరి వెళ్లిన వరుణ్ ఆల్మోస్ట్ సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళాడు.
అక్కడ ఎవరూ లేని ఒక ఖాళీ ప్లేస్లో కారు ఆపిన అతను ఒక నెంబర్కి కాల్ చేశాడు. అవతల ఫోన్ రింగ్ అయ్యి చివరికి ఫోన్ కట్ అయింది. దాంతో విసుగ్గా మళ్ళీ అదే నెంబర్కి కాల్ చేశాడు వరుణ్. ఈసారి కూడా అవతల వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అస్సలే ఇరిటేటింగ్గా ఉన్న వరుణ్ ఆగకుండా కాల్ చేస్తూనే ఉన్నాడు. కానీ ఈసారి మాత్రం కాల్ కట్ అయ్యే సమయానికి అవతల వైపు ఫోన్ లిఫ్ట్ చేయడంతో, ఎక్కడ చచ్చావు, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపా అని అడిగాడు. ఆ మాటతో, ఏయ్ హోల్డ్ యువర్ టాంగ్, ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే బిజీగా ఉన్నట్లు అర్థమని తెలీదా అని అన్నారు అవతలి వ్యక్తి. అదంతా పక్కన పెట్టు, ఆ రుద్ర ఇక్కడికి వచ్చాడు అని డైరెక్ట్గా ఆ విషయం చెప్పేశాడు వరుణ్. కొత్తగా చెబుతున్నావేంటి, నెల నెలా రుద్ర అక్కడికి వస్తూనే ఉన్నాడు కదా అని అన్నారు అవతలి వ్యక్తి. వాట్, వాడు నెల నెలా ఇక్కడికి వస్తున్నాడా? అంటే నువ్వు ఈ విషయం నీకు ముందే తెలిసి కూడా నాకు చెప్పలేదా అని అడిగాడు వరుణ్. ఆ మాటతో, అదేమంత పెద్ద విషయం కాదులే, ముందు మ్యాటర్ ఏంటో చెప్పు అని కూల్గా అన్నారు అవతలి వ్యక్తి. వాడు శ్వేతను కలిశాడు అని పళ్ళు కొరుకుతూ డైరెక్ట్గా చెప్పేశాడు వరుణ్. ఆ మాట వినగానే అవతలి వ్యక్తి ఒక్కసారిగా అదురుపడుతూ, వాట్, శ్వేతను కలిశాడా? వాడు శ్వేతను కలుస్తుంటే నువ్వేం చేస్తున్నావు? గాజులు తొడుక్కొని మూల కూర్చున్నావా అని కోపంగా అడిగారు అవతలి వ్యక్తి. అసలు రుద్ర ప్యారిస్ వచ్చిన విషయం నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? చెబితే మ్యాటర్ ఇంత దూరం వచ్చేది కాదు కదా అని అడిగాడు వరుణ్. అతను ప్రతి నెల ఇటలీ వెళ్తాడు. అక్కడి నుంచి ఖచ్చితంగా ఒకరోజు ప్యారిస్ వచ్చి అక్కడే ఉంటాడు. అంతే, ఇక ఆ విషయం గురించి నిన్ను టెన్షన్ పెట్టడం ఎందుకులే అని నేను లేట్ తీసుకున్నా. సరే, ఇప్పుడు విషయం చెప్పు. రుద్ర శ్వేతను చూశాడు, నాకు అర్థమైంది. మరి శ్వేత కూడా రుద్రను చూసిందా? వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారా? కలిసిపోయారా వాళ్ళు అని కంగారుగా అడిగారు అవతలి వ్యక్తి. లేదు, ఇంకా కలవలేదు అని అంటూ జరిగిందంతా చెప్పాడు వరుణ్. అంతా విన్న అవతలి వ్యక్తి, సరే, వీలైనంత త్వరగా అతన్ని అక్కడి నుంచి పంపించే మార్గం చూడు, లేదంటే శ్వేత నీకు ఎప్పటికీ దక్కదు అని అన్నారు. అంటే ఏంటి, ఇప్పుడు నాకు మాత్రమే ప్రాబ్లం ఉందనుకుంటున్నావా? నీకు ప్రాబ్లం లేదా అని అడిగాడు వరుణ్. ఆ మాటకి చిన్నగా నవ్వుకొని, నా ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి ఏం చేయాలో నా ప్లాన్స్ నాకున్నాయిలే. ముందు నీకు శ్వేత కావాలనుకుంటే వీలైనంత త్వరగా వాళ్ళిద్దరిని దూరం చేయి, వద్దనుకుంటే తడిగుడ్డేసుకొని పడుకో. ఇక ఈ విషయం గురించి నాతో మాట్లాడడానికి ట్రై చేయకు అని ఫోన్ పెట్టేశారు అవతలి వ్యక్తి. దాంతో కట్టైన ఫోన్ వైపు చిరాగ్గా చూసి, ఎలా అయినా సరే రుద్రని శ్వేతని కలవకుండా చేయాలి అని ఆలోచిస్తూనే చాలాసేపు అక్కడే గడిపేసిన వరుణ్ రాత్రి ఎప్పటికో ఇంటికి వచ్చాడు. అతను వచ్చేసరికి రూమ్ డోర్ క్లోజ్ చేసుకుని మరీ పడుకుండిపోయింది శ్వేత. దాంతో పళ్ళు నూరుకుంటూ వెళ్ళి తన రూమ్లో పడుకున్నాడు వరుణ్. మరోవైపు రుద్ర ఇంటికి వెళ్ళేసరికి తాను ఆర్డర్ చేసుకున్న ఫుడ్ను ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంది విశిష్ట. ఆమె అలా తినడం చూసిన రుద్రకు ఒకప్పుడు సహస్ర కూడా అలాగే ఇష్టంగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినడం గుర్తొచ్చి చిన్నగా నవ్వుకున్నాడు. అప్పుడే అతన్ని గమనించిన విశిష్ట, ఏంటి బావా, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? నేను మరీ అంత కామెడీగా తింటున్నానా ఏంటి అని అడిగింది. అదేం లేదులే, కానీ ఫుడ్ నీకు మాత్రమే ఆర్డర్ చేసుకున్నావా, లేదంటే నాకు కూడా చేసావా అని అడిగాడు రుద్ర. నీకు కూడా చేశానులే బావా, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, తిందు గాని అంది విశిష్ట. దాంతో వెళ్ళి రుద్ర 5 నిమిషాల్లో ఫ్రెష్ అయి రావడంతో అప్పటికే విశిష్ట తినడం అయిపోవడంతో రుద్రకు దగ్గరుండి అన్ని ప్లేట్లో పెట్టి ఇచ్చింది. రుద్ర ఫుడ్ తింటూ ఉంటే అతన్నే చూస్తూ కూర్చుంది విశిష్ట. ఆమె చూపు తనని తాకుతూ ఉంటే చేతిలో ఉన్న ప్లేట్ను టేబుల్పై పెట్టేసి సూటిగా తలెత్తి ఆమె వైపు చూశాడు రుద్ర. దాంతో తడబడిన విశిష్ట వెంటనే చూపు తిప్పుకుంది. ఏం చేస్తున్నావు విషి అని అడిగాడు రుద్ర. ఏం లేదు బావా, నువ్వు తింటుంటే చూస్తున్నాను అంతే అని క్యాజువల్గా చెప్పింది విశిష్ట. నేనేమంత స్పెషల్గా ఏం తినడం లేదు కదా అని అడిగాడు రుద్ర. అతను అంత సీరియస్గా అడుగుతూ ఉంటే విశిష్టకు ఏం సమాధానం చెప్పాలో తెలియక కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమె కన్నీళ్లు చూసిన రుద్ర హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి వెళ్ళి ఆమె పక్కనే కూర్చొని ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని, చూడు విషి, నీకు 4 years బ్యాక్ ఏం చెప్పానో ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను. నేను నిన్ను పెళ్లి చేసుకోను. ఈ విషయం తెలిసి కూడా నువ్వింకా నా మీద హోప్స్ ఎందుకు పెంచుకుంటున్నావు విషి అని అడిగాడు రుద్ర. కానీ బావా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నిన్ను చైర్మన్ పదవి నుంచి తీసేస్తారు అని అంది విశిష్ట. అంటే ఏంటి, నన్ను బెదిరిస్తున్నావా అని సీరియస్గా చూస్తూ అడిగాడు రుద్ర. చచా, అదేం లేదు బావా, ఆ పదవి కోసమైనా సరే నన్ను పెళ్లి చేసుకుంటావనే ఆశతోటి గుర్తు చేస్తున్నాను అంతే అని కంగారుగా అంది విశిష్ట. ఆ మాటతో చిన్నగా నవ్విన రుద్ర, నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు విషి,
నేను ఎవరినైనా లవ్ చెయ్యకపోతేనే నిన్ను పెళ్లి చేసుకోవాలి. బట్ నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను అని అన్నాడు రుద్ర. అవుననుకో, కానీ ఆ అమ్మాయి ఇప్పుడు నీ లైఫ్లో లేదు కదా బావా. అసలు ఉందో లేదో తెలియని ఆ అమ్మాయి కోసం నువ్వే ఇంతలా వెయిట్ చేస్తున్నప్పుడు నా ఎదురుగా ఉన్న నీకోసం, నాకు నచ్చిన నీకోసం నేను ఆ మాత్రం వెయిట్ చేయలేనా అని అడిగింది విశిష్ట. ఆ మాటకు చిన్నగా నవ్విన రుద్ర, నువ్వన్నది కరెక్టే, కానీ విశిష్ట, నేను ఆ అమ్మాయితో ఫిజికల్గా దగ్గరయ్యాను. ఇక నాకు లైఫ్ అంటూ ఉంటే ఆ అమ్మాయితోనే అని అన్నాడు. ఓ కమాన్ బావా, ఈ రోజుల్లో ఈ ఫిజికల్ రిలేషన్స్ గురించి ఎవరూ అంత సీరియస్గా తీసుకోవడం లేదు. ఆ విషయంలో నాకేం ప్రాబ్లం లేదు అని డైరెక్ట్గా చెప్పేసింది విశిష్ట. ఆ మాటకు ఈసారి రుద్ర పెద్దగానే నవ్వుతూ, సరే సరే, నువ్వొక్కదానివే కాదులే, ఈ జనరేషన్ అంతా అలాగే ఉంది. ఫిజికల్ రిలేషన్షిప్స్ అస్సలు మ్యాటర్ అనుకోవడం లేదు. అందులో నేను కూడా ఏం మినహాయింపు కాదులే. బట్ ఎవరి విషయమో నాకు తెలియదు విశిష్ట, కానీ నా వరకైతే మాత్రం ఫిజికల్ రిలేషన్షిప్ అనేది నాకు ఒక్కరితోనే ఉండాలి. అలా నాతో పెళ్లికి ముందే దగ్గరైన సహస్రంటేనే నాకు ప్రాణం. తన కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. తను వేరే వాళ్ళతో ఉన్నా నేను పట్టించుకోను. అందుకే ప్రతి నెల నేను ఇటలీ, ప్యారిస్ వస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను తనతో గడిపిన జ్ఞాపకాలు బోలెడనున్నాయి. వాటి కోసమే ఇక్కడుంటాను అని అన్నాడు రుద్ర. అవన్నీ జ్ఞాపకాలు బావా, మళ్ళీ నీ జీవితం కాలేవు కదా అని అంది విశిష్ట. కానీ ఇప్పుడు ఆ జ్ఞాపకాలు నిజం కాబోతున్నాయి విశిష్ట అని చెప్పాడు రుద్ర. ఆ మాటతో ఏదో అర్థమవుతున్నట్లు అనిపించడంతో, అంటే ఏంటి బావా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని నుదురు చిట్లించి అడిగింది విశిష్ట. అప్పుడు రుద్ర, అవును విశిష్ట, నేను ప్రేమించిన అమ్మాయి నాకు కనిపించింది. ఇకపై నేను తనతోనే ఉంటాను. తనను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. సో ఇకనైనా నా గురించి ఆలోచించడం మానేసి ఒక మంచి అబ్బాయిని చూసి నువ్వు పెళ్లి చేసుకో అని అన్నాడు రుద్ర. ఆ మాటతో ఒక్కసారిగా షాక్ అవుతూ రుద్ర చేతులను విదిలించి టక్కున పైకి లేచి కోపంగా రుద్రవైపు చూసింది విశిష్ట. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.